ఈ కాంపిటీషన్ యుగంలో ఎవర్ రన్నింగ్ బిజినెస్, లాస్ట్ లైన్ బిజినెస్ ఏదైనా ఉంది అంటే బొటిక్ రన్ చేసుకోవడం అండి. సో బొటిక్ పర్ఫెక్ట్గా మీరు అసలు ఏం నాలెడ్జ్ లేదు, జస్ట్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంది అనుకుంటే కూడా మీరు బొటిక్ పెట్టుకునే అంత మొత్తం ఎక్స్పీరియన్స్ని తను ఇచ్చి మీరు బొటిక్ పెట్టుకునేలాగా సపోర్ట్ చేస్తారండి. సో ఈరోజు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయబోతున్నాను ఫ్రమ్ భవానీ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్. ఇది వచ్చేసి దిల్సుఖ్ నగర్లో ఉంటుందండి. ప్రీవియస్ వీడియోలో కూడా నేను తన దగ్గర నుంచి మేడం నుంచి మీకు డీటెయిల్స్ అన్నీ ఇచ్చున్నాను. సో మాధురి గారు నమస్తే మ్యామ్. నమస్తే. సో మన దగ్గర బొటిక్ అంటే ఒక స్టిచ్చింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వచ్చారంటే కంప్లీట్ స్టిచ్చింగ్ మొత్తం ప్రాసెస్ మొత్తం నేర్పిస్తారు. స్టార్టింగ్ నుంచి నేర్పిస్తాం. ఓకే మ్యామ్, మనం ఫస్ట్ అడ్రస్ చెప్దామా? అడ్రస్ చెప్దాం. ఇది రాజధాని థియేటర్ బ్యాక్ సైడ్ పిల్లర్ నెంబర్ 1541 పక్కకే ఉన్నది. ఒక జస్ట్ 2 minutes మన మెట్రో స్టేషన్ నుంచి. సో కాల్ చేస్తే అడ్రస్ క్లియర్. ఓకే మ్యామ్, మనం అసలు ఏమేమి నేర్పిస్తామో ఒకసారి చెప్దామా? ఇది కంప్లీట్ మనం బొటిక్ స్టైల్ ఫ్యాషన్ డిజైనింగ్ అమ్మా. ఇందులో వచ్చి మొత్తం కటింగ్ అండ్ స్టిచ్చింగ్, మగ్గం వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, శారీ టాజల్స్, శారీ రోలింగ్, రిబ్బన్ వర్క్, మళ్ళీ ఏమో మన ఓవర్లాక్, మొత్తం ఎటు పెయింటింగ్, ఇవన్నీ కూడా వస్తాయి. ఒక బొటిక్ మనం రన్ చేయాలి, అది డిజైనింగ్ చేయాలి అంటే మనకి ఇవన్నీ కూడా అవసరం. కాబట్టి ఇవన్నీ కలిపి మేము ఒకటే దగ్గర పెట్టాము. ఒకటే దగ్గర పెట్టి ఒక కోర్స్ కింద పెట్టి నేర్పిస్తున్నాం. ఎన్ని రోజులు పడుతుంది మ్యామ్ ఈ కోర్స్? ఇది 6 months కోర్స్ ఉంది, 9 months కోర్స్ ఉంది. ఓకే. సో ఒకవేళ ఇక్కడ అవుట్ ఆఫ్ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి వెళ్ళమా? అది పక్కనే మనకి హాస్టల్ ఉంది. హాస్టల్కి వచ్చి 5000 ఛార్జ్ చేస్తారు. అట్లా ఎవరన్నా నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటే కనుక హాస్టల్లో ఉండి నేర్చుకుంటారు. వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళకి ఫుల్ టైం ఇస్తాము. మన లోకల్ స్టూడెంట్స్కి ఏమో ఓన్లీ 3 hours ఉంటుంది. ఈ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఇంకా వాళ్ళు అదే పర్పస్ మీద వస్తారు కాబట్టి ఓకే వాళ్ళదే ఈ విధంగా వాళ్ళు కూర్చొని ఎంత వరకు అంటే అంత టైం ప్రాక్టీస్ చేసుకుంటారు. సాటర్డే సండేస్ కూడా చేసుకుంటారు. వాళ్ళు సాటర్డే సండేస్ కూడా చేసుకుంటారు. సో మగ్గం వర్క్ కూడా మనకి ఈ విధంగా ప్రాక్టీస్ అనేది ఇక్కడే చేయిస్తాము. ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తాము. ఇక్కడ చెప్పిన ప్రతి స్టిచ్ కూడా మళ్ళీ ఇంటి దగ్గర నాకు ఒక ఫ్లవర్ కింద వేసుకొచ్చి చూపించాలి. ఈ టైలరింగ్ లో కూడా మనకి జనరల్ గా ఏంటి, చాలా మంది ఆది బ్లౌజ్ ఆది డ్రెస్ ఇస్తారు. అట్లానే కాదు, మేము అసలు 3 methodsలో చెప్తాం అనమాట టైలరింగ్ అనేది. ఎట్లా అంటే బాడీ మెజర్మెంట్స్ తోటి చెప్తాను, అది మాస్టర్ కటింగ్. అది కాకుండా మీకు ఆదికి ఇచ్చిన దాంతో ఎట్లా కుట్టాలి, మనకి సైజ్కి ఇచ్చిన దాంతో ఎట్లా కుట్టాలి, అది కాకుండా మళ్ళీ ఇప్పుడు మీకు రెడీమేడ్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒక క్లాత్ తెచ్చి ఇచ్చేసి మీకు 36 size కుట్టండి అంటారు, లేకపోతే XL size కుట్టండి అంటారు. అట్లా కూడా మీకు కుట్టడం రావాలి. సో ఎలా అయినా కుట్టగలిగేటట్టు 3 methodsలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్లౌజెస్, డ్రెస్సెస్ కూడా మొత్తం బ్లౌజెస్, డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, లెహంగాస్, మిడ్డీస్ మొత్తం అన్నీ వస్తాయి. పెట్టికోట్స్ దగ్గర నుంచి బేసిక్స్ టు అడ్వాన్స్ మొత్తం టోటల్ వస్తాయి. ఓకే, ఇవన్నీ మన స్టూడెంట్స్ చేస్తారు. స్టూడెంట్స్ వర్క్ అమ్మా, వాళ్ళ ప్రాక్టీస్ వర్క్ అదంతా కూడా కంప్లీట్ స్టూడెంట్స్ వర్క్. సో ఇవంతా పెద్దవాళ్ళవి, అలాగే కిడ్స్ కూడా బేబీ ఫ్రాక్స్ అవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్. ఇప్పటిదాకా మీరు ఎంత మందికి నేర్పించారు మా? చాలా మందికి నేర్పించానమ్మా. అప్రాక్సిమేట్ గా 1000 members పైన ఉంటారు. లాస్ట్ టైం మన వీడియోకి వచ్చారు. రెస్పాన్స్ బాగుంది, రెస్పాన్స్ బాగుంది, మంచిగా నేర్చుకున్నారు. ఎంతమంది నేర్చుకున్నారమ్మా? చాలా మంది వచ్చారమ్మా. ఓకే. సో ఇది మీరు ఒకవేళ వాళ్ళు వస్తారు 6 months కోర్స్ నేర్చుకుంటారు, వాళ్ళు ఇమీడియట్ గా బొటిక్ పెట్టుకోవచ్చా, లేకపోతే వాళ్ళకి మీరు ఇమీడియట్గా పెట్టుకోవచ్చు? ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ కూడా టైలరింగ్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోయింది, ఇంకా కొంచెం మగ్గం వర్క్స్ అయ్యి పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసి కస్టమర్స్ కుట్టడం స్టార్ట్ చేశారు. సో ఇదేంటంటే బుటిక్ సెటప్ మీరు అని పెట్టకపోయినా ఇంట్లో నుంచి చేసినా మనకి వచ్చేస్తుంది. ఏం జస్ట్ ఒక 2 machines వేసుకున్నా కూడా మనం కస్టమర్స్ మారుమూల గ్రామంలో అయినా సిటీలో అయినా క్లాస్ ఏరియా, మాస్ ఏరియా, ఎనీ ఏరియాలో ఎవర్ ట్రెండింగ్ బిజినెస్ అంటే బుటికేనండి. సో అందులోనూ మనకి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్తో కానీ ఏజ్తో కానీ పని లేదు. ఎవరైనా చదువుకోని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో వాళ్ళకి చెప్తాను, చదువుకున్న వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో వాళ్ళకి చెప్తాను. సో ఇక్కడ అంతా ప్రాక్టికల్గానే నేర్పిస్తాను. ప్రాక్టికల్గా ఈచ్ అండ్ ఎవ్రీ మీకు పోర్షన్, ఇప్పుడు పోర్షన్లో మొత్తం ఈ టోటల్ ఇక్కడ మీకు ఏం కనబడుతున్నాయో అవన్నీ వస్తాయి. కింద స్కర్ట్ పార్ట్ ఏంటి, బాడీ ఏంటి, ఒకదానికొకటి సంబంధం ఉండదు. అన్ని మోడల్స్ చెప్తాను అనమాట. అట్లే తర్వాత మార్చుకొని కుట్టుకోవడానికి వస్తుంది. మినిమం ఎంత టైం స్పెండ్ చేయాలి మ్యామ్? వాళ్ళు లైక్ హోంవర్క్ కూడా ఇస్తారు కదా మీరు? హోంవర్క్ కూడా ఇస్తాను. ఇక్కడ లోకల్ స్టూడెంట్స్ అంటే ఏమవుతుంది అంటే వాళ్ళు 3 hours ఉంటారు క్లాస్కి, బట్ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుంది. హాస్టల్ స్టూడెంట్స్కి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏముండదు వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి ఫుల్ టైం ఇస్తాను అనమాట. సో వాళ్ళు సాటర్డే సండేస్ కూడా వాళ్ళకి ఇస్తారు, వర్క్ ఉంటుంది ఇక్కడ. సూపర్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు కాల్ చేస్తే మీరు ఫీజు డీటెయిల్స్ అవి చెప్తారమ్మా? చెప్తాను. ఓకే. సో ఇది కాకుండా
ఇది కాకుండా టై అండ్ డై బ్లాక్ ప్రింటింగ్ కూడా ఉంది. టై అండ్ డై బ్లాక్ ప్రింటింగ్ కూడా చాలా సింపుల్ మెథడ్లో ఇప్పుడు వాటికి కూడా చాలా చాలా డిమాండ్. టై అండ్ డైకి కూడా చాలా డిమాండ్. క్రియేటివిటీని బట్టి కలర్ కాంబినేషన్ ఏదైనా కూడా క్రియేటివిటీ అమ్మ. ఇప్పుడు ఈ టైలరింగ్ ఇవైనా కూడా ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇంతవరకు నేర్చుకున్నారంటే వాళ్ళు ఏదైనా కూడా ఈజీగా కుట్టగలుగుతారు. సో ఇప్పుడు అసలు బేసిక్ అది ఎట్లా కట్ చేయాలి, ఎట్లా స్టిచ్ చేయాలి అనేది వస్తే ప్రొసీజర్ తెలిస్తే ఇంకా సోషల్ మీడియా నుంచి చూసి కూడా ఇన్స్పైర్ అయ్యి ఒక సెలబ్రిటీ డ్రెస్ని కూడా మనం చేయగలం. చాలా చేయగలుగుతారు. ఓకే, ఒకవేళ బొటిక్ అట్లా పెట్టే వాళ్ళకి మీరు సజెషన్స్ అడ్వైజెస్ ఇచ్చి పంపిస్తారా? తప్పకుండా ఇచ్చి పంపిస్తాను. ఓకే, తప్పకుండా ఇచ్చి పంపిస్తాను. ఓకే. ఇప్పుడు ఎవరైనా బొటిక్స్ రన్ చేసే వాళ్ళకి స్టాఫ్ని ప్రొవైడ్ చేయడం అలా కూడా చేయగలరా? వర్క్ కావాలంటే కూడా మా దగ్గర ఇస్తాం. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు ఫ్యాకల్టీస్ కూడా 2 ఉన్నారు. వాళ్ళు మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళనే తీసుకుంటాను నేను. ఎందుకంటే మళ్ళీ బయట నుంచి వచ్చిన వాళ్ళు అనుకో వాళ్ళ ప్రొసీజర్ ఎలా ఉంటుందో తెలియదు. మన దగ్గర అంటే మన దగ్గర నేర్చుకున్న ఇదే పద్ధతిలో నేర్చుకుంటారు కాబట్టి ఇంకా ఇదే పద్ధతిలో చెప్తారు. ఇప్పటిదాకా 1000 మెంబర్స్ మీరు ట్రైన్ చేశారు. చాలా మంది. సూపర్. 1000 లో కనీసం ఒక 30 మెంబర్స్ అయినా దే మైట్ బి చాలా మంది మ్యాక్సిమం కుట్టుకుంటున్నారు, మ్యాక్సిమం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఇదే కాదు, మేము బల్క్ ఆర్డర్స్ కూడా చేస్తాము. ఇప్పుడు ఎవరన్నా శారీ పెట్టికోట్స్ కానీ లేకపోతే ఇట్లా స్కూల్ యూనిఫామ్స్, బ్యాగ్స్, హాస్పిటల్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి కదా, ఇట్లాంటివి ఏమన్నా కూడా బల్క్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా మేము తీసుకొని చేస్తాం. సో అలా కూడా చేస్తాం స్టూడెంట్స్ త్రూ మనకి. ఓకే, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చింది, యా, వర్క్ ఇచ్చినట్టు అవుతుంది. అవును మ్యామ్. సో ఇంకేమన్నా ఫైనల్గా చెప్పేది ఏమన్నా ఉందా మ్యామ్? అసలు లైక్ కొంతమంది చేయాలని ఉంటుంది బట్ వాళ్ళు ముందుకు రారు, అలాంటి వాళ్ళకి మీరు చెప్పేది ఏదైనా పాయింట్? ఇప్పుడు చాలా మంది నాన్ లోకల్ ఉంటారమ్మా. పంపించిన దాకుండి ఎట్లా ఉంటుందో అక్కడ హాస్టల్ సరిగ్గా ఉంటుందో లేదో, ఇంత మనం ఫీజు కట్టిన దాకా ఉండి సరిగ్గా చెప్తారో లేదో, ఇట్లా రకరకాల డౌట్స్ ఉంటాయి. మీకు ఆ డౌట్ ఏమక్కలేదు. చాలా మంది 1 monthలో మేము పలానా ఊరు నుంచి రావాలండి, ఒక 2 monthsలో అయిపోతుందా, 1 monthలో అయిపోతుందా అని అడుగుతున్నారు. 1 month 2 monthsలో ఎట్టి పరిస్థితిలోనే అవ్వదమ్మా. ఎందుకంటే కనీసం 4 నెలలన్నా ఉంటే ఫుల్ టైం వాళ్ళు స్పెండ్ చేయగలిగితే కనుక సాటర్డే సండేస్తో కలిపి వాళ్ళకి 4 monthsలో కంప్లీట్. ఆల్రెడీ కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ ఉండి స్టిచ్చింగ్ పార్ట్ కొంచెం కటింగ్ తెలిసి ఉంటుంది మ్యామ్. అలాంటి స్టిచ్చింగ్ కటింగ్ తెలుసున్న వాళ్ళే అయినా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కుట్టుకురావాలి కదా. ఇప్పుడు హాస్టల్ వాళ్ళు ఎక్కడ కుట్టుకొస్తారు? వాళ్ళకి అక్కడ కుట్టడానికి పాసిబిలిటీ ఉండదు కదా, మిషన్స్ ఉండవు కదమ్మా, ఇక్కడ కుట్టుకోవాల్సిందే వాళ్ళు. ఓకే, కంపల్సరీ 4 months అయితే కంపల్సరీ. సో అసలు ఏదైనా సాధించాలి, ఏం చేయాలో అర్థం కాని వాళ్ళందరూ కూడా ట్రై చేయగలిగిన థింగ్ అండి ఫ్యాషన్ డిజైనింగ్. సో ఒకవేళ రాని వాళ్ళకి ఇంకేదైనా స్పెషల్ సపోర్ట్ అది ఉంటుందా? షూర్, తప్పకుండా. మేము ఎందుకంటే ఇండివిజువల్గానే నేర్పిస్తున్నాను చాలా మందికి. అంటే కొంచెం డల్గా ఉన్న స్టూడెంట్స్కి స్పెషల్ కేర్ తీసుకొని చెప్తాము. ఫాస్ట్గా క్యాచ్ చేసే వాళ్ళందరినీ ఒక బ్యాచ్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎవరైనా కావాలంటే కూడా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ ఉండే స్టూడెంట్స్ని కొంతమందితో మాట్లాడదామండి, అసలు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ ఉండే అమ్మాయిలందరూ కూడా ఆల్మోస్ట్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నారు. వెరీ సూన్ కోర్స్ కంప్లీట్ అయ్యేసి బయటకు వెళ్ళి బొటిక్ పెట్టుకోవాలనుకునే అమ్మాయిలు ఉన్నారు. ఇక్కడ మానస అంతా ఉంది. హాయ్ మానస. హాయ్. సో ఎన్ని రోజులు నేర్చుకున్నావురా ఇక్కడ? యాక్చువల్లీ 6 months కోర్సు, నేను 3 monthsలోనే ఫినిష్ అయిపోయింది నాది. ఓకే, ముందే నీకు నాలెడ్జ్ ఉన్నిందా? లేదు. ఓకే, ఎంత టైం స్పెండ్ చేసావమ్మా? అంటే ఎవ్రీడే ఇక్కడ 3 hours. లోకలేనా మీరు? లోకల్. ఎవ్రీడే 3 hours 3 monthsలో అయిపోయింది నీ కోర్సు. సూపర్. సో ఏమేమి నేర్చుకున్నావురా? స్టిచ్చింగ్కి వచ్చేటప్పటికి బేసిక్ టు అడ్వాన్స్. ఫస్ట్ బేబీ ఫ్రాక్స్లో బేసిక్స్ వస్తాయి, ఆ తర్వాత నుంచి మెల్లిమెల్లిగా అడ్వాన్స్కి వెళ్ళిపోతాం యాజ్ యూజువల్గా. ఆ తర్వాత బ్లౌజెస్, ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే ఎంబ్రాయిడరీ ఒకటి, మగ్గం, పెయింటింగ్, ఇవి బాగా నేర్పిస్తాం. ఓకే అమ్మా, బొటిక్ పెట్టుకోవాలనుకుంటున్నావా? ఎక్కడ ప్లాన్ చేస్తున్నావురా? ఇంట్లో ఫస్ట్ అయితే ఇంట్లో నుంచి స్టార్టింగ్, కస్టమర్ బేస్ పెరిగిన తర్వాత బయట స్టార్ట్ చేస్తాను. ఏ ఏరియా మీరు ఉండేది? నేను ఉండేది ఉప్పల్. సూపర్ అమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మీరండి? సత్య. హాయ్. సో ఎన్ని రోజులు నేర్చుకున్నారండి? నాకు 3 months పట్టింది. 3 months. అన్నీ వచ్చేసాయా? అన్ని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఉప్పల్ స్టేడియమే. ఉప్పల్ దగ్గరేనా? మీరు కూడా బొటిక్కా? దూరంగా పెట్టుకోండి. నాది స్టేడియం దగ్గర అప్సిగూడ. ఓకే, అయినా బొటిక్స్ లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇదిలో ఒకటి ఉండి ఇంకొక వీధిలో ఇంకొకటి ఉంటే అది కాంపిటీషన్ కాదు, ఎవరి టాలెంట్ వాళ్ళ కస్టమర్స్. అంటే ఎవరి ఇప్పుడు బాడీని బట్టి మీరు మంచి డిజైన్ చూపిస్తే బాగా వాళ్ళకి ఫిట్ అయిందంటే వాళ్ళ మీ దగ్గరకే వస్తారు. ఓకే, మీరండి? సంజన నా పేరు. మీరేం నేర్చుకున్నారు? నేను అన్ని నేర్చుకున్నాను, టైలరింగ్ మొత్తం. ఎన్ని రోజుల నుంచి పట్టింది? 6 months. సూపర్. ఎక్కడి నుంచి వచ్చారు? కొంపల్లి. మైసమ్మ కూడా. ఓకే, మీరు కూడా బొటిక్ పెడుతున్నారా? ఇంట్లో నుంచే స్టార్ట్ చేసి కుట్టారా మీరు? ఇప్పుడు మీరు వేసుకున్న బ్లౌజ్ సూపర్ అండి, బాగా కుట్టుకున్నారు. ఏమేమి నేర్చుకున్నారంటే కిడ్స్ ఫ్రాక్స్ అన్ని, క్రాప్ టాప్స్, మగ్గం వర్క్ నేర్చుకున్నాను. సో మీరు ఇప్పుడు టై అండ్ డై కూడా నేర్చుకోవాలనుకుంటున్నారు.
సూపర్ అండి, ఆల్ ద బెస్ట్. కనబడట్లే వెనకాల. హాయ్ అండి. నేర్చుకున్నానండి, నేర్చుకుని మేడం దగ్గర ఫ్యాకల్టీగా చేస్తాను. ఓకే, కంగ్రాచులేషన్స్. మనం సో ఫోకస్ ఫ్యూచర్ లో బుటిక్ పెట్టే ఆలోచన ఉందా? ఉందండి. Okay. కనబడట్లే. సో ఇలా అమ్మాయిలందరూ కూడా ఈ అమ్మాయి ఇట్లా డన్ అని పెట్టాలి. వచ్చేస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో చాలా చక్కగా ఈ టీంకి అయితే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ నెక్స్ట్ వీక్ ఇంకో బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుందట. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు స్క్రీన్ మీద ఉండే నెంబర్లో మేడంని కాంటాక్ట్ అయ్యి ప్లీజ్ జాయిన్. ఇందాక యూనిఫామ్స్ అవన్నీ కూడా స్టిచ్ చేస్తారని చెప్పారు కదండి, నైటీస్ కానీ సారీ పెట్టి కోట్స్ లాంటివి. సో ఈ సమ్మర్ సీజన్లో ఉన్నాం కాబట్టి కాటన్ ఫ్రాక్స్ కూడా ఇట్లా ఎవరైనా కావాలంటే మేము స్టిచ్ చేసి ఇస్తాం. సూపర్ అండి. ఓకే, సో ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ అమ్మా. ఇవన్నీ కూడా వేను. ఓకే, ఇవన్నీ కూడా సమ్మర్ ఫ్రాక్స్. ఓకే. సో ఎవరైనా బల్క్ క్వాంటిటీలో అట్లా స్టిచ్చింగ్ కావాలంటే కూడా కావాలంటే స్టిచ్చింగ్ కావాలి. ఇదేంటి మా ఇది వచ్చి మనకి శారీ టాజల్స్ మిషన్ అమ్మా. ఇప్పుడు మనం శారీ టాజల్స్ కి మనం థ్రెడ్ చుట్టుకోవాలి అంటే ఒక అట్ట పెట్టి దానికి పడి చూడతారు. అట్లా చుట్టే పని లేకుండా దీంతో మనం ఒక్కసారి ఇలా తిప్పామంటే ఒక రౌండ్ ఇట్లా తిప్పేటప్పటికి ఇది ఒక 10 రౌండ్స్ థ్రెడ్ మనకి దీనికి చుట్టేస్తుంది సో తీసుకొని కట్ చేసుకోవడం. తీసుకుని కట్ చేసుకోవడమే. ఇది ఈజీ టెక్నిక్ అన్నమాట. మనకి ఇట్లా చేస్తే మనకి ఫాస్ట్ అవుతుంది, కష్టపడే పని లేదు. మనం ఇట్లా ఒక్కసారి తిప్పేటప్పుడు అవుతుంది, అదేమో ఇలా పడి సో ఇలా టెక్నాలజీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టెక్నిక్స్ అన్నీ కూడా మీరు నేర్పిస్తారు. సూపర్ అండి.